పోతాడు, కోర్టులో హాజరవుతుంటాడు. ఆ రకంగా కోట్లాది రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏవన్ గారి టీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఇతను విజయసాయి రెడ్డి. 12 సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా, లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత, లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా, తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదా? నేనైతే న్యాయస్థానాలని తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ 12 సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా. అబ్బే మాకేం లేదన్నట్లుగా తిరుగుతున్నారు. కానీ వారి వెనక 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి ఫైల్డ్ బై సిబిఐ. ఆ చురుకంటాం చూడు, అతని వెనక గురివింద గింజకి నలుపున్నట్లుగా వీళ్ళ వెనక ఎంత చరిత్ర ఉన్నది. 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన అతనికి ఉన్నదా లేదో నాకు తెలీదు. దిస్ మ్యాన్ A2 గౌరవ పెద్దల సభ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, అతను 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న వ్యక్తి. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడా. మాకేం తెలీదు, మేము ఏదో అంటారు నీతి పూసలమా నెయ్యి పూసలం అంటారు, ఏదో గ్రామీణంలో మాట్లాడుకుంటారు. ఏ తప్పు చేయని వ్యక్తుల పవిత్రులాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తుంది నాలాంటి వాడికి. వాళ్ళు ఎలా తిరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు వీరికి శిక్ష